ఏం తింటావు నువ్వు బాబు? హలో, ఫ్రూట్లు లేవా? ఫ్రూట్స్ కావాలా నీకు? పొద్దున్నే ఏం ఫ్రూట్ కావాలి? అవిబాబు ఫ్రూటా? అవిబాబు ఫ్రూట్ ఏంటి చెప్పు? అదే పేరేంటి? చైతి. అవిబాబు ఫ్రూట్ పేరేంటి? నీ బనానా తిను. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు పోహా చేసుకున్నాం. అసలు పోహా వీడియోని తెలియదు, మర్చిపోయాను నేను. సో ఇంకా దాని తర్వాత మా వారి ఈరోజు కుకింగ్ చేస్తున్నారు, పులావ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ మీరు నిన్న షార్ట్లోనే చూసుంటారులేండి. అందుకే నేను షార్ట్లో మీరు రెసిపీ చెప్పమన్నారు కాబట్టి షార్ట్లో చూపించేసా. అవి మాత్రం కూర్చొని కొంచెం ఇట్లా ఈ బబుల్స్తో ఆడుకోవడం ఏదో ఒకటి చేస్తున్నాడు. టీవీ అయితే పూర్తిగా మాన్పించేసాను, అస్సలు పెట్టట్లేదు. ఇక అదొక ఎడిక్షన్ అయిపోతుంది అని చెప్పేసి టీవీ రావట్లేదు, టీవీ పని చేయట్లేదు అనేది చెప్పాను. ఇక్కడ చూడండి మా ఆయన పరిస్థితి వర్ణాతీతం. అది వేస్తానంటాడు, ఇది వేస్తానంటాడు, అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు. అసలు గందరగోళం చేస్తూ ఉంటాడు అబ్బా. అవి ఈ వీకెండ్ మాత్రము చాలా ప్రశాంతంగా చాలా హాయిగా గడిచినట్టు అనిపించింది. కానీ ఎక్కడ లేని బాధ కూడా వచ్చిందండి నాకు. మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 2 రోజులు అయితే అస్సలు సేల్స్ లేవు. ఒక్క ఆర్డర్ కూడా రాలేదండి. నైటీలు ఆత్రంగా తెప్పించానండి, చాలా ఖర్చు పెట్టి నైటీలు అయితే తెప్పించా. వచ్చిన డబ్బులు అన్నిటితో కలిపి ఒక్క నైటీ అంటే ఒక్క నైటీ కూడా సేల్ కాలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి కలర్స్ నచ్చలేదో మరేమో. చాలా మంచి మంచి కలర్స్ అండి లాస్ట్ టైంతో పోల్చుకుంటే. కానీ మరేమో ఇంకా నాకే అర్థం కాల. సరేలే కానీ ఇంకా తలలో అయితే విపరీతంగా పేలున్నాయండి. నిన్న తల దువ్వాను, ఒక 30 దున్నలు వచ్చినాయి. ఇక ఈరోజు కూడా ఆయిల్ అయితే అలాగే పెట్టేసుకొని ఉంచుకున్న, హెడ్ బాత్ కూడా చేయకుండా. పైగా ఈ మధ్య అసలు పెద్ద హెడ్ బాత్ చేసి కూడా జుట్టు అయితే బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది, చాలా సన్నగా అయిపోయింది. అండ్ కింద అంచులు ఉంటాయి కదా, ఆ అంచులు కూడా చిట్లిపోయి అలాగా బాగా పాడైపోయినాయి. సో ఇంకా కొంచెం జుట్టు గురించి కూడా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ డిప్రెషన్ తీసుకొని ఆలోచించి బాధపడి మనం మార్చగలిగేది కూడా ఏమీ లేదనేది నా ఉద్దేశం. మా డాడీ అదే చెప్తాడనమాట. ఎప్పుడు కూడా మనం గత్రపడకూడదు, కంగారు పడకూడదు. ఏదైనా టైం రావాలి. ఇప్పుడు మనం ఆలోచించి ఏం చేయలేము. ఫస్ట్లో నేను యూట్యూబ్ గురించి కూడా చాలా బాగా ఆలోచించేసేదాన్ని. ఇప్పుడు బిజినెస్ గురించి అయితే అసలు ఎక్కువగా ఆలోచించట్లేదండి. అయితే అవుతుంది, లేతే లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. గాల్లో దీపం పెట్టి వదిలేస్తే కాదు కదా. మన ప్రయత్నం మనం చేయాలని అయితే అనుకుంటా. సో మనల్ని చాలామంది డిప్రెషన్లోకి డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తారండి. సో వాళ్ళని అస్సలు మనం పట్టించుకోకూడదు. మనం ఏదైతే అనుకున్నామో మనం ఒక క్లారిటీగా వెళ్ళిపోవాలి. మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా, మనం గట్టిగా ఉన్నాం లేదా అని చూసుకోవాలి. సో ఇంకా కాసేపు పేలైతే దూకున్నాను. అసలు టైం అయితే ఎలా అయిపోయింది ఏంటో తెలియలేదు. సో వీడియో కాల్స్ మా అమ్మ వాళ్ళతో, మా అత్తయ్య వాళ్ళతోటి, ఇక మా ఆడపడుచు అలాగ అందరితో మాట్లాడుతూ, ఫ్యామిలీ అందరం కలిసి అట్లా మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ మాట్లాడుతూ మధ్యాహ్నం అయిపోయింది. ఇక మా ఆయన ఈరోజు వంట చేస్తానన్నారు. ఇంట్లో పైగా వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు. సరేలే ఇంకా వెజిటేబుల్ పలావ్ చేసుకుందామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశారు. సో నేను బియ్యం కూడా కడిగి పెట్టేశాను, మామూలుగా ఏదో ఒకటి వండుదామని చెప్పి. ఇక మా ఆయన మిల్ మేకరు ఫస్ట్ మనం ఉడకబెడతాం కదా కొంచెం ఉప్పులో, వాటిని పిండేసి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేశాడు. సో ఇంక ఇక్కడ ఈ అయ్యగారు చూసారు కదా, ఫుఫ్ అని ఊదుకుంటూనే వెళ్తున్నాడు చూడండి. అబ్బా ఏది పడినందుకు కూడా బాధ లేదు. మిల్ మేకర్ కోసం వెళ్ళిపోతున్నాడు చూడు. తిన్నావా? सोया चंक्स हैं, सोया चंक्स మిల్ మేకర్ మామూలు ఇందులో కూడా వేసారు. తెలుసు. ఏమి లేవా? సరే తిను తిను తిను. ఇంతకు ఏం లేవు. ఎవరు లేరా అక్కడ? ఈరోజు సండే కదా, హాలిడే అందరికీ. అందరి ఇంట్లో ఇప్పుడు డాడీ నాన్న ఆఫీస్కి వెళ్ళలేదు చూసావా, అలాగా వాళ్ళకు కూడా ఈరోజు పని ఉండదు. అందరి ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. తిను. ఇంకా గీవేవే అని అంటూనే ఉన్నాను కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు కదా. సో ఈ శారీ మీకు గుర్తుందా, నేను కార్తీక పౌర్ణమికి స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ ఇదే శారీలో వేరే కలర్ అయితే నేను గీవేవేకి ఇవ్వబోతున్నా. సో ప్లీజ్ ఎవ్వరు కూడా ఛాన్స్ మిస్ అవ్వద్దు. ఎవరికైనా ఇస్తాను నేను, అదేం లేదు. నా రూల్స్ ఫాలో అయితే చాలు.
ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టేశాను రూల్స్ అనేవి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కనుక ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేసి అక్కడ ఒక మంచి కామెంట్ పెట్టండి. మంచి కామెంట్ పెట్టి మీ స్టోరీలో అయితే అప్లోడ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆ రూల్స్ అన్నీ ఫాలో చేసి మీ కామెంట్కి మంచి లైక్ కనుక వస్తే నేను వాళ్ళ పేరుని సెలెక్ట్ చేసి వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు తల్లి నువ్వు? అయ్యో అవునా తల్లి, పిల్లోడితోటి అమ్మాయికి అలా చెప్పిద్ది. సో ఇంకా నేను మధ్యాహ్నం అంతా వ్లాగ్ ఏం తీయలేదు. అవి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మా వారు నిద్రపోతే నేను ఇంకా వాయిస్ ఓవర్లు ఇవ్వడం, మాట్లాడడం, ఇక అది సరిపోయింది. నేను ఇంకొకసారి నిద్ర లేచానంటే నైట్ వరకు అస్సలు పడుకోను. సో ఇంక ఇప్పుడు మేము వెజిటేబుల్స్ తెచ్చుకుందాం. ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు, తెలుసు కదా మన ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేకపోతే మనకు పిచ్చి ఎక్కిపోయింది. సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసం అయితే మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. నార్మల్ షాప్స్లో కొనాలంటే రేట్లు విపరీతంగా ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. ఇక ఎందుకులే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళిపోయి తెచ్చుకుందాం. గంగమ్మ గుడి దగ్గర ఉంటుంది కదా, అక్కడైతే మనకి చాలా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి అండ్ అన్నీ మనకు అక్కడే దొరుకుతాయి కూడా. సో గివేవేకి అయితే రూల్స్ అవేనండి. సో గివేవేలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి అండ్ నా హబీ ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా ఏమన్నా కావాలి అంటే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. నైటీస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఎప్పుడైతే లాస్ట్ తెచ్చిన నైటీస్ లాంటి క్వాలిటీనే, సేమ్ కంపెనీ కూడా. బట్ మరి ఎందుకు అనేది నాకు అర్థం కాలే. ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల వెజిటేబుల్స్, అరటి పువ్వు, అలా ఎన్ని ఉంటాయో అసలు ఫ్రెష్గా. ఈరోజు కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు వెళ్ళాం, కానీ ఏంటో కానీ ఒక దూరం వెళ్ళిన తర్వాత ఒక రకమైన కోరు వచ్చేస్తుంది, ఆ కోరుకి దగ్గు వచ్చేస్తుంది. ఇక్కడ నిమ్మకాయలు ఈ గిన్నెలో పెట్టి అమ్ముతున్నారు. కరెక్ట్గా 10 ఉన్నాయి, 10 రూపాయలేనంట. పోయిన వారం మేము 5 తీసుకున్నాం బయట. సో ఇక్కడే ఎంతైనా కొంచెం తక్కువకి దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో ఖచ్చితంగా. తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉండిద్ది, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే అక్కడికే వెళ్ళి కొనుక్కోండి. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. దానిమ్మ కేజీ 180 అంట, యాపిల్ అయితే 120 అంట. సో ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కాకుండా కొన్నే తీసుకున్నాం, మళ్ళీ అయిపోయినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి 2 సంచులు తీసుకొని వెళ్ళాం. 2 సంచులు ఫిల్ అయిపోయినాయి అనమాట. ఒక దానిలో వెజిటేబుల్స్, ఒక దానిలో ఫ్రూట్స్, ఒక దానిలో అంతే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నా. అవికి స్వీట్ కార్న్ చాలా 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 ఇష్టం. ఉల్లిపాయలేమో కేజీకి 300, 100కి 3 కేజీలంట. సో మొత్తానికి తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అసలు ఆ మార్కెట్కి వెళ్తే టైం ఎలా అయిపోయిందో తెలీదు, చాలా టైం పట్టేసిద్ది కదా. సో ఈ సండే మాత్రం ఇలా గడిచిపోయిందండి. అండ్ సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా ఆయన చేసిన వెజిటేబుల్ పలావ్ నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇక్కడ ఉసిరికాయలు అమ్ముతారు, తీసుకోవాలనుకుంటా కానీ తీసుకున్న ప్రతిసారి వాడకుండా పడేస్తున్నాను. ఉసిరికాయ తింటే మనకు చాలా మంచిది, పిల్లలకు కూడా మంచిది. ఇక్కడ పువ్వులు కూడా కనపడుతున్నాయి, 20, 30, 40 అలా అంట మోర. అండ్ చామంతి పూలు అయితే పావు కిలో 60 రూపాయలంట. సరే అని చెప్పి ఇంకా వేరే వేరే చోట్ల అడుగుదామని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాం. తల్ల పూలు పెట్టుకుంటావా అని అడిగాడు మా ఆయన కొనిపించేటప్పుడేమో నేను వద్దంటాను, నాకు కావాలన్నప్పుడేమో పూలు దొరకవు. ఎట్లయినా కానీ కొంచెం పూలు తక్కువేలేండి, ఎందుకులే అన్ని డబ్బులు పెట్టి ఇప్పుడు అవసరమా అనిపించింది, ఏంటో మరి ఇంకా. సో మొత్తానికి స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మన బాబు గారికి కళ్ళజోడు పెడితే ఇక వద్దంట, పీకేస్తున్నాడు. వద్దు 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 అని చెప్పేసి. ఇక్కడ బాదం పాలు బాగుంటాయండి. మనకి ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా గంగమ్మ తల్లి గుడికి వెళ్ళే దారిలో, అండ్ మనము శుభమస్తు ఆ షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా అక్కడ. సో అక్కడ బాదం పాలు చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మా ఆయన ఇక్కడే అనమాట బాదం పాలు ఇప్పించేవాళ్ళు, అక్కడ తీసుకొచ్చేవాడు. నేనేమో నా వల్ల కాదు, నేను తాగలేను, నాకు వద్దనే దాన్ని. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తగ్గినాయి అండ్ కాస్ట్ కూడా కొంచెం పెరిగింది. అవి అక్కడికి వస్తే ఎక్కడ తాగుతాడు అని, మళ్ళీ చాలా కూలింగ్ కదా, జలుబు వచ్చేసిద్ది అని చెప్పేసి నువ్వు వెళ్ళి తాగేసిరా, నాకు వద్దులే అని అయితే చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక నేనే తాగేశాను. ఇక దారిలో పువ్వుల కోసం ఆగుతూ 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 వెళ్తూ వెళ్తూ ఆగుతూ ఆగుతూ అలా వెళ్ళామన్నమాట. సో ఇంకా నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ ముక్కల చీరలు, డ్యామేజ్ చీరలు అలాంటివి ఉంటాయి కదా,
అవేంటంటే కాస్ట్లీ చీరలైనా చిన్న మిస్టేక్ వల్ల మనకి తక్కువ రేట్కి అయితే వస్తాయి. అలాంటివి తీసుకొని వద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి, ఓకే తీసుకురండి పర్లేదు, కొంచెం సేల్స్ అవుతాయి, లేదంటే మాకు ఇంట్రెస్ట్ మేము కొనుక్కుంటామని ఏదైనా సజెషన్ ఇచ్చారంటే కనుక అది నాకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా చాలా చోట్ల అడిగాము. ఒక చోట 50, ఒక చోట 60, ఒక చోట 80 అలా రకరకాల రేట్లు అయితే చెప్పారండి. సో మొత్తానికి మేము ఇంకా కనుక్కుంటూ బొంతాలమ్మ తల్లి గుడి ఉంటుంది కదా, అక్కడ దాకా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ 60 చెప్పారు కానీ అంత ఫ్రెష్గా లేవు. కొన్ని చోట్ల పువ్వులు తెచ్చామంటే 2-3 రోజులకి అయితే పాడైపోతున్నాయి. కొన్ని చోట్ల పువ్వులు తెస్తే 1 వీక్ అయినా అలాగే ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో పెడితే. ఇప్పుడు మేము ఆగిన చోట ఆయన దగ్గర అయితే తెస్తే 2-3 రోజులకి పాడైపోతున్నాయి అని చెప్పి తీసుకోలేదని అయితే మా వారు అన్నారు. ఎందుకు తీసుకోలేదు అంటే, ఇక్కడ బొమ్మలు ఉంటాయి ఎప్పుడు చూడడమే కానీ ఎప్పుడు ఒక్కసారి కూడా ఆగి అసలు అక్కడ ఏమున్నాయని చూసిందే లేదు. ఎప్పుడు 365 డేస్ అక్కడ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఇంకా అలా అడుగుతూ వెళ్తే ఒక్క చోట మాత్రం 80 చెప్పారు. ఇంకా తెలిసిందే కదా, ఇంకా పూజలు స్పెషల్ డేస్ ఉన్నప్పుడు పూల రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఇంకా బొంతాలమ్మ గుడికి అయితే మొత్తం లైటింగ్స్ వేసి ఉన్నాయండి తల్లి గుడికి. ఇక్కడ పూలు ఫ్రెష్గా ఉన్నాయి అండి. ఇక్కడ పావు కిలో వచ్చేసి 60 రూపాయలు చెప్పారు. సరే ఇంక ఇక్కడ తీసుకొని అయితే మేము రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. అప్పటికే టైము 6:20 అట్లా అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి టీవీలో జురాసిక్ పార్క్ రీబర్త్ అని చెప్పి హాట్స్టార్లో మూవీ ఉంటే పెట్టారు. పెట్టగానే టీవీ అయితే ఇలా బ్లింక్ అయిపోతుందండి. మేము తీసుకొని కరెక్ట్గా 4 to 5 months కూడా కాలేదు, అప్పుడే టీవీ అయితే ఇలా అయిపోయింది. అసలు కొన్నిసార్లు అసలు యూట్యూబ్ కూడా రావట్లేదండి. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి బ్రాండ్స్ తీసుకోకూడదని నేను మా ఆయన ఫుల్ తిడతా ఉంటాను. మా ఆయనేమో మంచిగా ఉంది, రివ్యూస్ బాగుంది అని చెప్పి తీసుకున్నారా. అసలు చూడండి ఇలా అయింది. మేము ఒక 10 years బ్యాక్ మేము పూణేలో ఉండేటప్పుడు మైక్రోమాక్స్ టీవీ, ఇప్పుడు విజయవాడలో మా అత్తయ్య వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఒక్క ప్రాబ్లం లేదండి. 10 years నుంచి వాడుతున్నాము. ఇది తీసుకొని 5 months కూడా కాలేదు, అప్పుడే అట్లా అయితే తయారైపోయింది. ఇంకా రిటర్న్ పెడతాడో మరి ఏం చేస్తాడో. వీడియో అయితే షూట్ చేశారు. దాని తర్వాత ఎట్లాగో పాపం టీవీ అయితే వచ్చింది. నాకు అర్థం కాదండి, సినిమాలు కొన్ని అసలు స్టోరీలు ఏముంటాయా అని చెప్పి, మరి ఎందుకు అంతంత హిట్ అవుతాయో నాకు కూడా అర్థం కాల. ఇది మనకి జూన్లో అయితే రిలీజ్ అయింది, జురాసిక్ రీబర్త్ అని చెప్పేసి, జురాసిక్ పార్క్ రీబర్త్ అని చెప్పేసి. ఎవరైనా చూసారా లేదా అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు నాకు. అసలు నాకు మూవీలో స్టోరీ ఏం కనిపించలేదు. ఏదో ఒక వింత డైనోసార్స్ని కనిపెట్టేసి జస్ట్ స్టోరీ లాగారు. యాక్చువల్లీ వాళ్ళు అందరు కలిసి వెళ్తారనమాట. రకరకాల డైనోసార్స్ ఉంటాయి. ఆ డైనోసార్స్ దగ్గర నుంచి బ్లడ్ని అయితే శాంపుల్స్ని అయితే తీసుకొచ్చి హార్ట్ పేషెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. కానీ లాస్ట్కి అది తీసుకొని వెళ్తారు, కానీ అసలు ఏమైంది ఏంటి, అసలు దేనికి వాడతారు ఏమీ చూపించలేదు. అండ్ స్టార్టింగ్లో డైనోసార్స్ అన్నీ చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. అసలు ఎందుకు చచ్చిపోతాయి, మనుషులతో పాటు ఎందుకు కలిసి ఉంటాయి, అసలు ఏం అర్థం కాదు. అసలు అది ఏం సినిమా నాకు అసలు ఏం అర్థం కాలేదు. చూసినంతసేపు ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఫైటింగ్ సీన్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఒక అంతం లేని సినిమా లాగా ఉంది. అండ్ దానికి చాలా కలెక్షన్స్ వచ్చినాయి అని చాలా బాగా హిట్ అయిందని మా ఆయన అన్నారు. ఏమో ఇంకా నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలా. అంటే సినిమా అంత ఇంట్రెస్టింగ్గానే ఉంది, స్టోరీలో మంచి ఇది లేదేమో అనిపించింది. ఇక వచ్చిన తర్వాత మార్నింగ్ వెజ్ పలావ్ కొంచెం ఉంటే ఇంకా కొంచెం రైస్ కూడా వండేస్తున్నా. ఇంకా ఏమన్నా వేసేసుకొని తిందాం. నేను ఏమన్నానంటే పొటాటో కర్రీ ఉందిగా, పొటాటోస్ ఉన్నాయి కదా కర్రీ వండేస్తాను తొందరగా అయిపోద్ది అంటే, మా ఆయన అన్నాడు వద్దులే పెరుగు ఉంది కదా పెరుగు వేసుకుని తినేస్తాలే అని అన్నారు. ఇంక నేను అవి వెజిటేబుల్ పలావ్ తిందాంలే అని చెప్పేసి, లేదంటే అవి పెరుగన్నం తిన్నా అవికైనా పెరుగన్నం పెడదామని చెప్పేసి అనుకున్నాం. సరే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చాము కదా, వెజిటేబుల్స్ కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకోవాలి. ఇంకా పని అయితే ఏం లేదు, అవికి స్నానం చేయించాలి, ఇక్కడ అన్నీ క్లీన్ చేయాలి. ఇంకా అట్లా అనమాట. నా జడ చూసారు కదా ఎంత సన్నగా పిలకలాగా అయిపోయిందో, అస్సలు ఫుల్ హెయిర్ ఫాల్ అండి. ఇంకా అందుకే ఇంకా ఈ నూనె పెట్టడం ఆపేసిన దగ్గర నుంచే నాకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుందేమో అని చెప్పి అనిపించింది. ఇక్కడ నుంచి 2-3 రోజులు నూనె అలా ఉంచేసుకుంటా. చుండ్రు పడితే పడింది, ఏం చేయలేము, ఇంకా మనం ఏం చేయలేము. సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే సర్దుకున్నా. అవి కూడా కూర్చొని డైనోసార్స్ అండ్ అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, మూవీ అయితే చూస్తున్నాడు మాతో పాటు ఇంట్రెస్టింగ్గానే. సో ఇట్లా ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అయితే ఉంటుంది కదా. సో డైనోసార్స్ ఉంటాయి, ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఆ బొమ్మల్లో ఏముంటాయి చెప్పండి. ఇక నేను అన్నీ తీసి సత్తడం స్టార్ట్ చేయగానే అవి కూడా దిగిపోయాడు. సో మన పేజ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో హవీ ఫ్యాషన్స్ అని ఉంటుంది, లేదు హవీ ఫ్యామిలీ వ్లాగ్స్ డిస్క్రిప్షన్లో మనకు హవీష్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కిందకి వెళ్ళామంటే ఇన్స్టాగ్రామ్ సింబల్ తోటి దాని మీద క్లిక్ చేసినా మన హవీష్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్తే మన ఈ డ్రెస్సెస్ శారీస్ పేజెస్ దగ్గర హవీ ఫ్యాషన్స్ అని ఉంటుంది.
అక్కడికి వెళ్ళి మన పేజ్ని అయితే ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను రీజనబుల్ ప్రైజెస్కే పెట్టాను కదా. సో అదనమాట. సో ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఏమేమి తీసుకొచ్చామంటే పొటాటోస్, ఆనియన్స్ అండ్ అరటికాయ, క్యారెట్, అంతే. ఎక్కువ కూరగాయలు అంటే ఇంకా అవే తీసుకొని వచ్చాము. ఎక్కువ పచ్చిమిరపకాయలు ఒకటి తీసుకొని వచ్చాము అండ్ స్వీట్ కార్న్ ఒకటి అండ్ యాపిల్స్, పొమోగ్రానైట్ అంతే. ఎక్కువ తెచ్చుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఆకుకూరలు అవి ఇవి తీసుకొచ్చేసి పాడైపోతాయిలే. మళ్ళీ మా వారు ఆఫీస్ నుండి వస్తా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని వచ్చారనుకోండి సరిపోయిద్ది కదా అని చెప్పేసి కూడా తీసుకొని రాలేదు. సో మొత్తానికి ఇంకా సర్దుకుంటూ టీవీ చూసుకుంటూ అది ఒక 2 hours మూవీ అనుకుంటా. 8:30కి అట్లా అయిపోయింది. 2 hours 2.5 hours మరి అంతే. 2 hours అనుకుంటా. 8:30 దాకా సరిపోయిందనమాట ఆ సినిమాతోటే. ఇక ఆ సినిమా చూసుకుంటూ పనులు అలా కూర్చుని ఈ సినిమా చూడడానికి కుదరదు కాబట్టి సినిమా చూస్తూ పనులు చేసుకుంటూ అలా అయితే చేస్తూ ఉన్నాను. సో అదనమాట సంగతి. మొత్తానికి సండే అంతా ఇలా గడిచిపోయింది హ్యాపీగా. సో ఇంకా మూవీస్ చూస్తాను ఈ వీకెండ్లో. లాస్ట్ 2 weeks అయితే చాలా బిజీగా ఉండే అసలు. ఈ వీక్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు 0 orders కూడా. అలా అని చెప్పి నేనైతే బాధపడట్లేదు. ఎప్పుడైనా కొంచెం అట్లా అవ్వాలి, ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి కదా. ఎప్పుడు సక్సెస్ వైపే కాదు, అప్పుడప్పుడు మనం ఫెయిల్యూర్స్ని కూడా చూస్తేనే మంచిది అందరికీ, ఎవరికైనా సరే. సో అవి మాత్రం గందరగోళం చేయడం, యాపిల్ తినేయడం అన్నీ కొంచెం కొంచెమే తింటాడండి. అదే కదా నా బాధ. బనానా ఉందనుకోండి, బనానా ఓపెన్ చేపించి చిన్న బైట్ చేసేసి ఇక తిన్నంటాడు. ఇంకా అది ఎవరు తినాలి, నేనే తినాలి. అబ్బా దేవుడా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చూస్తే యాపిల్ తీశాడు, యాపిల్ కొంచెం తిన్నాడు, మిగిలిందంతా నేను తినాలి. అలా ఉండిద్ది అనమాట. ఇక ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను చూసారు కదా ముగ్గురు. మా అవి అయితే అట్టికాయ తొక్కేస్తూ మరీ చూస్తున్నాడు. ఇది అట్టికాయ అంట, అది ఓపెన్ చేయాలంట, తింటాడంట. అయ్యా బాబు అది అట్టికాయ కాదు నాన్న అంటే, ఆ పాతవి అంటే అట్టికాయలు కాదు యాక్ అంట, ఇది మాత్రం అసలైన అట్టికాయ అంట. ఏం చెప్పాలండి పిల్లోడు చేసే పనులు. ఇక్కడ ఏదో కష్టపడి తింటున్నాడు కదా యాపిల్, అలా కాదంట. మా ఆయన అంతకంటే దాన్ని తీసుకెళ్ళి చెక్కు తీసి కొరిగివ్వన్నాడు. అంటే మా ఆయనకు ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు కదా, దాన్ని తీసుకెళ్ళి చెక్కు తీసి ముక్కలు చేసి ఇచ్చాడు. ఇక అంతే, అవి ఒక మొక్క తింటే ఒట్టు నా ప్రాణానికి వచ్చింది. ఇంకా నేను సర్దేసి అవి నిద్రపుచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలా, నిద్రపోయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్